పెద్దలు అంటారు, బెల్లం ఉన్నంతసేపు ఈగల ముసురుతాయి. అవునా? బెల్లం అయిపోయిన తర్వాత ఈగలు ఎటు వెళ్తాయో మనకు తెలీదు. డబ్బునంతసేపు మా వాడు గొప్పవాడు, మా అమ్మాయి చాలా గొప్పది, మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళని గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత అది పోయిన తర్వాత ఎవ్వరు, ఒకవేళ నీ ప్రాణ స్నేహితులానే ఉండవచ్చు, నేను నీకు అండ, డబ్బు లేనప్పుడు చూడు నువ్వు ఎదురొస్తూ ఉంటే పక్కనకు వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? ఎన్నో నిందలు అప్పుడు సృష్టిస్తారు. ఉన్నప్పుడు కరెక్ట్గా ఉంచుకుంటే ఈ పరిస్థితి రాదు కదా అని ఎన్నో నిందలు మోపుతూ ఉంటారు. అవునా కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా దేవుని సన్నిధిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో నిందలు, తన జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, వాటన్నిటి పరిస్థితుల్లో మనుషుల వైపు చూశాడంటే ఎక్కడ ఆదరణ దొరకలేదు. దేవుడే తనను ఆదరించాడు. చాలాసార్లు అండి మన జీవితాల్లో కూడా ఎన్నో నిందలు, మన రక్త సంబంధికులే మన మీద నిందలు వేస్తూ ఉంటారు, మన తోటివారే మన మీద నిందలు వేస్తూ ఉంటారు, మన తోటివారే, మన ప్రక్కన ఉన్నవారే, మన ఇరుగు పొరుగు వారే మనల్ని అవమానకరంగా మాట్లాడడానికి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు మనల్ని ఆదరించే గొప్ప దేవుడు. ఎవ్వరు మనల్ని ప్రేమించరండి. మన కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరు మన దగ్గరకు రారు. నిన్ను నిండుగా, నన్నుగా ప్రేమించేది దేవుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనుషుల వైపు అసలు చూడకూడదు. ఈరోజు ఆదరణ లేక ఎవరు వచ్చారో దేవుడు ఈ వాక్య భాగం మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆదరణ కరువయ్యి ఉన్నావేమో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీ పరిస్థితిని ఉన్నతముగా మార్చగలిగిన సమర్థుడను నేను. ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఏర్పడక ముందు మేము ఒక సంఘంలో చేశాము. ఎన్నో అవమానాలు, ఎంత కష్టపడేవాడంటే సేవకుడు, అహర్నిశలు ఉదయాన్నే 5:30కి ప్రేయర్ పెట్టేవాడు, బైబిల్ స్టడీ, విజ్ఞాపన ప్రార్థన, స్త్రీల సమాజము, హోల్ నైట్ ప్రేయరు, అదేవిధంగా వీధి సువార్తలు. ఎంత ప్రయాసపడ్డాడు. నిజంగా అయితే యవ్వనం మొత్తం అక్కడే ఖర్చు చేశాడు అనిపించవచ్చు. దానికి ప్రతిఫలంగా లభించింది మాకేంటి? అవమానము, నిందలు. దేవునితో ఒకటో చెప్పా, యేసయ్యా ఈ నిందల నుండి నన్ను బయటికి తీసుకువెళ్ళు, ఈ అవమానాల్లో నుండి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు, మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలవబెట్టయ్యా, నీ పరిచర్యలో ఉన్నతముగా. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అవమానాలను ఏమన్నాడు? పూల తోరణం, ఇది పూల దండగా మార్చాడు. అవునా కాదా?